బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన 'ఛావా' చిత్రం 6 వారాలను కంప్లీట్ చేసుకొని 50 రోజులకు చిన్నంగా అడుగులు వేస్తుంది. ఇక ఈ మూవీ 43వ రోజు కలెక్షన్ల వివరాల్లోకెళ్లబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 130 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన తొలి వారంలో 220 కోట్లు, రెండో వారంలో 182 కోట్లు, మూడో వారంలో 87 కోట్లు, నాలుగో వారంలో 60 కోట్లు, ఐదో వారంలో 35 కోట్లు, ఆరో వారంలో 16.3 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ చెప్తుంది. ఇక మార్చి 7న ఈ చిత్రం తెలుగులోనూ రిలీజ్ అయింది. తెలుగులో డబ్బైన హిందీ చిత్రాల్లో ఈ మూవీ 4వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో యానిమల్ 46 కోట్లు, జవాన్ 28 కోట్లు, బ్రహ్మాస్త్ర 17.27 కోట్లు. ఇప్పుడు 4వ స్థానంలో ఛావా చిత్రం 15.1 కోట్లతో చేరింది. ఇక ఈ మూవీ 41 రోజులకు 600 కోట్ల కలెక్షన్స్ను సాధించింది. 600 కోట్లను సాధించిన 8వ చిత్రంగా నిలిచింది. అంతకుముందు బాహుబలి 2, RRR, KGF 2, జవాన్, కల్కి, స్త్రీ 2, పుష్ప 2లు ఉన్నాయి. ఇక ఈ మూవీ 43వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా 1.9 కోట్ల గ్రాస్ను అందుకుంది. ఇక ఆఫ్లైన్ లెక్కలతో కలుపుకొని మొత్తంగా 1.20 లక్షల వరకు ఉండొచ్చని ట్రేడ్ భావిస్తుంది. ఇక ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 793 కోట్లను రాబట్టింది. ఇందులో ఇండియా నుంచి 702 కోట్లు, ఓవర్సీస్ నుంచి 91 కోట్లను రాబట్టింది. ఇక ఇప్పటి నుంచి ఈ వీకెండ్ ప్లస్ పండగ దినాలు మొదలు కానుండడంతో ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో కింద కామెంట్లో తెలియచేయండి.